సమయానికి అనేది చెక్ చేద్దాం. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. లుక్స్ లైక్ ఈ పర్సన్ మీతో సెకండ్ ఛాన్స్ని ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, రిటర్న్ రావాలి అని. అయితే ఏంటి, ఎలా, ఎందుకు? బట్ కన్ఫ్యూజన్. ఈ పర్సన్ మీతో రికన్సిలియేషన్ చేయాలనుకుంటున్నారు కానీ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇన్నర్ కాన్ఫ్లిక్ట్. ఒకటి, ఈ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తే కనుక మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనేది వీళ్ళకి క్లారిటీ లేదు. రెండు, వద్దామా రికన్సిలియేషన్ చేద్దామా వద్దా, లేదా కాల్ మెసేజ్ చేద్దామా వద్దా అని కాన్ఫ్లిక్ట్లో ఉన్నారని చెప్పాలి. ఎందుకు ఈ కాన్ఫ్లిక్ట్, ఇటువంటి సిచ్యువేషన్ వీళ్ళు తెచ్చుకున్నారు అంటే పాస్ట్లో మీ పట్ల వీళ్ళు ప్రవర్తించిన హాట్ అండ్ కోల్డ్ బిహేవియర్ వల్ల ఇప్పుడు మీరు ఈ పర్సన్ వీళ్ళు మీ లైఫ్లోకి వస్తే మీరు అసహించుకుంటారేమోనని ఈ పర్సన్ మల్టిపుల్ ఆలోచనతో వాళ్ళ మైండ్లో ఆలోచిస్తున్నారని చెప్పాలి. మల్టిపుల్. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ పర్సన్కి మీ లైఫ్లో మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి కూడా అనుకుంటున్నారు. ప్రజెంట్ ఇంకెవరితోనైనా మీరు ఇన్వాల్వ్ అవుతున్నారా అని అనుకుంటూ ఉన్నారు. అందుకే ఇన్నర్ కాన్ఫ్లిక్ట్, అంతర్మదనం అంటాం కదా, అది. క్లారిటీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళకి మీతో రికన్సిలియేషన్ చేయడం అయితే ఓకే, బట్ క్లారిటీ లేదు. క్లియర్గా మీరు ఈ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు ఏంటి అనేది వీళ్ళకి తెలిస్తే కనుక వితిన్ మినిట్స్లోనే మీతో రికన్సిలియేషన్ అనేది చేస్తారు. మీరు ఈ పర్సన్ గురించి ప్రజెంట్ ఎలా ఆలోచిస్తున్నారనే విషయం ఈ పర్సన్కి క్లారిటీ లేదు కరెంట్లీ. ఓకే, మీ ఇంటెన్షన్స్ ఎలా నడుస్తున్నాయి ఏంటి అనేది. ఓకే, ఏం జరగబోతా ఉంది యూనివర్స్? ఓకే, నెగిటివిటీ, మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే మీ ఇద్దరి మధ్య ఆల్రెడీ జరిగిపోయినాయో వాటిని ఈ పర్సన్ స్లోగా తన మైండ్లో నుంచి నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో స్లోగా రిలీజ్ చేస్తారు అని చూపిస్తూ ఉంది. ఈ పెయిన్, మిస్అండర్స్టాండింగ్స్తో వస్తూ ఉన్న ఈ పెయిన్కి ఏదో ముగింపు అనేది వస్తూ ఉంది. ఈ పెయిన్ ఒకటే, మీరు ఖచ్చితంగా ఈ పర్సన్ మీరు కాని దాన్ని మీ పర్సన్ అనుకుంటున్నారని మీరు కూడా పెయిన్లో ఉండాలి, అండ్ మీ పర్సన్ కూడా అదే అనుకుంటున్నారు. ఈ పెయిన్కి ముగింపు అనేది రాబోతూ ఉంది. ఈ మైండ్ పరంగా ఆలోచిస్తున్న నెగిటివ్ ఫీలింగ్స్కి ఈ ముగింపు అనేది రాబోతుంది. ఓకే, ఈ రీడింగ్ని క్లియర్ హెడ్ స్పేస్ అని కామెంట్ పెట్టి ఈ రీడింగ్ క్లైమ్ చేసుకోండి. మీ పర్సన్ తన మైండ్లో ఇంకా ఏమైనా ఈ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్తో బాధపడుతున్నారు కదా, ఇంకా తన మైండ్లో ఏమైనా ఉంటే కూడా అవి క్లియర్ చేసేసుకుంటారు. ఓకే, తెలుసు కదా, నేను మీ బుజ్జి పాణ్యం. థ్యాంక్ యూ సో మచ్.